స్త్రీని ఎప్పుడు అవహేళన చేస్తే సర్వనాశనం అయిపోతాం. మళ్ళీ చెప్తున్నా, స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతిని అవమానిస్తే ప్రళయం సంభవిస్తుంది, జాగ్రత్త. స్త్రీని ఎప్పుడు అవహేళన చేస్తే సర్వనాశనం అయిపోతాం. మళ్ళీ చెప్తున్నా, స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతిని అవమానిస్తే ప్రళయం సంభవిస్తుంది, జాగ్రత్త. స్త్రీని ఎప్పుడు అవహేళన చేస్తే సర్వనాశనం అయిపోతాం. మళ్ళీ చెప్తున్నా, స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతిని అవమానిస్తే ప్రళయం సంభవిస్తుంది, జాగ్రత్త. స్త్రీని ఎప్పుడు అవహేళన చేస్తే సర్వనాశనం అయిపోతాం. మళ్ళీ చెప్తున్నా, స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతిని అవమానిస్తే ప్రళయం సంభవిస్తుంది, జాగ్రత్త. స్త్రీని ఎప్పుడు అవహేళన చేస్తే సర్వనాశనం అయిపోతాం. మళ్ళీ చెప్తున్నా, స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతిని అవమానిస్తే ప్రళయం సంభవిస్తుంది, జాగ్రత్త. స్త్రీని ఎప్పుడు అవహేళన